ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక టేస్టీ తేజాని కొండరి పప్పం చేశాడనే చెప్పాలి నిఖిల్. ఇక ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. ఇక టేస్టీ తేజ పడుకున్నాడు. ఇక ఇందులో భాగంగా అవినాష్ టేస్టీ తేజ పడుకున్నాడు కాబట్టి బిగ్ బాస్ టేస్టీ తేజకి పనిష్మెంట్ ఇవ్వమని డైరెక్ట్ గా తెలియజేశారు. అయితే ఈలోగా తేజాని లేపి అవినాష్ పనిష్మెంట్ ఇస్తాను, నువ్వు ఇక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్లో 7 సార్లు దూకి మళ్ళీ బయటకు రా అని చెప్తే నువ్వు చెప్తే నేను చెయ్యాలా, నేను అస్సలు చెయ్యను అని అంటూ టేస్టీ తేజ కళాఖండిగా చెప్పేశాడు అవినాష్. అయితే టేస్టీ తేజతో పనిష్మెంట్ పూర్తి చేయాల్సిన బాధ్యత మెగా చీఫ్ గా కొనసాగుతున్న అవినాష్ కి మాత్రమే. ఇక ఇందులో భాగంగా అవినాష్ కి ఎలా చేయించాలరా అనుకున్నాడు. ఇక నిఖిల్ ఏది చేసినా నిజంగా ట్రెండ్ సెట్ చేస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కదా. ఇక నిఖిల్ ఒక మాస్టర్ ప్లాన్ వేసి టేస్టీ తేజకి ఒకటి చెప్పాడు. అరే తేజ, నువ్వు గనక స్విమ్మింగ్ పూల్లో నుంచి దూకి 7 సార్లు బయటకు వస్తే నీకు యష్మి ముద్దు పెడతదంట అని చెప్పాడు. ఇంకేముంది, కరువు కాటకంలాగా ఎప్పుడెప్పుడు ముద్దు పెడతదని యష్మి అన్నట్టు ఎదురు చూస్తున్నాడు ఏందో తేజ. మొత్తానికి నిజంగా పెడతదంటూ నిఖిల్ని అడిగితే ఎస్ 100% పెడతది అని చెప్తే ఈలోగా టేస్టీ తేజ ఏం చేశాడైతే, సరే అయితే మీకోసం యష్మి కోసం నేను ఎంత దూరమన్నా వెళ్తా, ఎన్నిసార్లన్నా దూకొస్తా అంటూ మొత్తానికి స్విమ్మింగ్ పూల్లో 7 సార్లు దూకి బయటకొచ్చాడు. ఇక తర్వాత రెడీ అయిపోయి నిఖిల్ యష్మి ముద్దు పెడతదన్నది కదా అంటే కళ్ళు మూసుకోరా పెడతదని చెప్పేసి అన్నాడు. దీంతో పాపం తేజ కళ్ళు మూసుకున్నాడు. ఇక ఈలోగా నిఖిల్ ఏం చేశాడు, నిఖిల్ ముద్దు పెట్టేసి యష్మిని ముందుకు తోసేశాడు. దీంతో టేస్టీ తేజ నిజంగా యష్మి ముద్దు పెట్టుకుందేమో అని ఎంతో ఎమోషనల్ అయిపోయి నా లైఫ్ లో ఫస్ట్ అమ్మాయి నాకు ముద్దు పెట్టడం అంటూ లైవ్ లో టేస్టీ తేజ చేస్తున్న అడావిడి అంతా ఇంతా కాదుండే. దీంతో ఏమైందంటే నబిల్ కలక చేసుకొని అరే తింగరదవా, నీకు ముద్దు పెట్టింది నిఖిల్ రా, యష్మి కాదురా అంటే ఏం కాదు యష్మియే ముద్దు పెట్టిందంటే అయితే ఏడు నేను చెప్పింది నిజం అని చెప్తే దీంతో నిఖిల్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. అరే నేనే పెట్టాను అంటే ఒరే పద్ధతిగా ఉండదు, గొడవలు అయిపోతాయి అంటూ టేస్టీ తేజ అంటే సరేరా తేజ కళ్ళు మూసుకుంటే తేజ కళ్ళు మూసుకున్నాడు. ఈలోగా నిఖిల్ మళ్ళీ ముద్దు పెట్టేసి పక్కకెళ్ళి యష్మి అప్పుడే వచ్చింది. దీంతో నిజంగానే టేస్టీ తేజ ఫిక్స్ అయిపోయి నాకు యష్మి ముద్దు పెట్టిందోచ్చు, బిగ్ బాస్ నాకు యష్మి ముద్దు పెట్టిందోచ్చు, నిజంగా నా లైఫ్ లో మర్చిపోలేని రోజు, నాకు మాత్రం వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఈ వీడియో వేసి ప్లే చేసి చూపించాలి, ఎందుకంటే నా లైఫ్ లో మొదటి అమ్మాయి అంటూ మామూలు హడావిడి చేయట్లేదు. దీంతో హౌస్ మేట్స్ కూడా మొత్తం కామ్ చేసేసారనే చెప్పాలి. మొత్తానికి ఇక్కడ కొండరి పప్ప టేస్టీ తేజ అయ్యాడనే చెప్పాలి. నిఖిల్ చేసిన అతి తెలివికి టేస్టీ తేజ బలయ్యాడు. మరి ఏదేమైనా సరే మెగా చీఫ్ గా కొనసాగుతున్న అవినాష్ టేస్టీ తేజతో పనిష్మెంట్ పూర్తి చేయలేకపోయాడు. నిఖిల్ మాత్రం తన తెలివితేటలతో పనిష్మెంట్ పూర్తి చేయించాడు టేస్టీ తేజతో. అది కదా మరి నిఖిల్ సత్తా అనేది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.